హలో గైస్, ఫైనలీ నేను ఎంతగానో ఎదురు చూస్తున్న నరుటో షిప్పుడన్ని తెలుగు డబ్బులు అయితే చూసేశాను. చాలామంది ఈ డబ్బింగ్ మీద అలాగే నరుటో షిప్పుడన్ మీద చాలా క్వశ్చన్లు అడిగారు. బ్రో, జియో టీవీలో వస్తుందా నరుటో షిప్పుడన్? సోనియాలో మాకు తెలుగు డబ్బులు రావడం లేదు, సోనియా ఛానల్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఇలా చాలా క్వశ్చన్లు అయితే అడిగారు. సో ఈరోజు ఈ వీడియోలో నరుటో షిప్పుడన్ నాకు ఎలా అనిపించింది, అలాగే మీరు చాలా ప్రశ్నలు అడిగారు కదా, వాటన్నిటికీ సమాధానం అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూశాక కూడా ఇంకా చాలా క్వశ్చన్లు ఉంటే మీరైతే కామెంట్ చేయండి. మీ కామెంట్ కిందే ఆ ప్రశ్నకైతే సమాధానం ఇస్తాను, లేకపోతే ఒక షార్ట్ వీడియో కూడా చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నరుటో షిప్పుడన్ తెలుగు డబ్ నాకు ఎలా అనిపించిందంటే, దాన్ని చూస్తున్నంతసేపు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకెందుకో ఫ్యాన్ డబ్ నిన్నట్టే అనిపించింది గైస్. నాకు అలా అనిపించడానికి రీజన్ ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేకపోతే వాళ్ళు చెప్పే డైలాగ్ డెలివరీ కానీ ఏదో ఫోర్స్డ్గా ఉంది. వాళ్ళు తెలుగు లైన్ కూడా ఏందో హిందీ వల్ల డబ్బింగ్ చెప్పారు. నాకైతే ఆ డబ్బింగ్ ఒక్క రవ్వ కూడా ఏం అనిపించలేదు. కాకపోతే ఒక సంతోషం ఏంటంటే నరుటో షిప్పుడన్ ఇన్ని రోజులుగా తెలుగులో రాలేదు, ఇప్పుడు తెలుగులో చూద్దామని చాలా ఇంట్రెస్ట్ అయితే చూశాను. కానీ ఒక క్యారెక్టర్ కూడా డబ్బింగ్ అనేది సరిగ్గా లేదు. కొన్ని పదాలనైతే ఏదో కూని చేసేస్తారు. నాకైతే మాదరా పేరుని మడారా అన్నప్పుడే ఏదో తేడా కొట్టేసింది. నాకైతే తెలుగు డబ్బింగ్ అనేది ఏదో యావరేజ్గానే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే డబ్బింగ్ అనేది ఏమన్నా మారుస్తారా లేకపోతే ఏ విధంగానే కంటిన్యూ చేస్తారంటే, నాకు తెలిసినంత వరకు డబ్బింగ్ అయితే మారుస్తారనిపిస్తుంది. ఎందుకంటే మనకు వన్ పీస్ వచ్చిన స్టార్టింగ్లో కూడా డబ్బింగ్ అనేది ఎంత దరిద్రంగా ఉందో మనందరికీ తెలుసు. దాని తర్వాత ఫస్ట్ నుండి డబ్బింగ్ చెప్పినప్పుడు చాలా బాగా చెప్పారు. నాకు తెలిసి ఏ విధంగానే నరుటో షిప్పుడన్ కూడా బెటర్ క్వాలిటీతో తెలుగు డబ్బును అయితే తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇక అలాగే రాత్రి అయితే అందరూ పైరసీ సైట్లకి గుడ్ బై చెప్పేసి నరుటో షిప్పుడన్ని టీవీలో సోనియా ఛానల్లోనే చూశారు. దానివల్ల టీఆర్పీ కూడా తెలుగు డబ్లో చాలా పెరిగి ఉంటుంది. కాబట్టి తెలుగు డబ్బింగ్ కూడా మంచి క్వాలిటీతో అయితే ఇక మీద చేయించవచ్చు. సో ఇక మీ ప్రశ్నలు ఏంటో వాటికి సమాధానాలు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది బ్రో మాకు రీఛార్జ్ అయితే ఉంది, కాకపోతే మా ప్యాక్లో సోనియా ఛానల్ లేదు, దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటున్నారు. సోనియాని యాక్టివేట్ చేయడం అంత కష్టమేం కాదు. మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది కదా స్టార్టింగ్లో, ఆ నెంబర్కి మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి. వాళ్ళు వాట్సాప్లో మీకు కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు, వాళ్ళకి సమాధానం ఇవ్వండి. ఎగ్జాంపుల్కి మీ కస్టమర్ ఐడి ఏంటో అడుగుతారు, దానైతే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెంటనే ఆ ప్యాక్ని అయితే అన్లాక్ చేస్తారు. ఇది కేవలం ఎయిర్టెల్ డిష్ ఉన్న వాళ్ళకి మాత్రమే. మరి ఎయిర్టెల్ కాకుండా వేరే డిష్ ఉన్న వాళ్ళు ఎలా బ్రో అంటే, కింద ఇంకో నెంబర్ ఇస్తారు మీకు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, అంటే హాయ్ అని మెసేజ్ చేయండి. వాళ్ళు ఇదే విధంగా మీకు క్వశ్చన్లు అడుగుతారు, అంటే కస్టమర్ ఐడి. దాన్ని మీరు వాళ్ళకి ఇచ్చేస్తానే మీకైతే ఆ ప్యాక్ అనేది అన్లాక్ అవుతుంది, వెంటనే సోనియా ఛానల్ అయితే వచ్చేస్తుంది. ఇక అలాగే రిపీటెడ్గా చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, జియో టీవీలో నరుటో షిప్పుడన్ని తెలుగు డబ్లో ఎలా చూడాలి బ్రో అని అడిగారు. నరుటో షిప్పుడన్ అనేది జియో టీవీలో తెలుగు డబ్ అనేది అస్సలు రాదు గైస్. ఖచ్చితంగా మీరు టీవీలో మాత్రమే చూడగలరు. కాబట్టి టీవీని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఇక అలాగే నరుటో షిప్పుడన్ తెలుగు డబ్ అనేది క్రంచీరోల్లో ఎప్పుడు వస్తుంది బ్రో అని అడుగుతున్నారు. నరుటో షిప్పుడన్ తెలుగు డబ్లో క్రంచీరోల్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది, కానీ ఇప్పుడు కాదు. నరుటో క్లాసిక్ అనేది మొత్తం 220 ఎపిసోడ్స్ అన్నీ డబ్బింగ్ అయిపోయాక నాకు తెలిసి సంవత్సరానికో 2 సంవత్సరాలకు వచ్చింది అనుకుంటా. ఇదే విధంగా నరుటో షిప్పుడన్ కూడా తెలుగు డబ్ అనేది మొత్తం సోనియాలో టెలికాస్ట్ అయినాక నాకు తెలిసి సంవత్సరానికో 2 ఏళ్లకు క్రంచీరోల్లో అయితే రిలీజ్ చేస్తాడు. అప్పటి వరకు ఖచ్చితంగా రాదు గైస్. కాబట్టి ఇప్పుడే తెలుగు డబ్ని టీవీలో చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక అలాగే చాలా మంది టీవీలో, అది కూడా సోనియా ఛానల్లో నరుటో షిప్పుడన్ తెలుగు డబ్లో రాలేదు అంటున్నారు. ఇలా ఎవరైతే నరుటో షిప్పుడన్ అనేది తెలుగు డబ్లో రాలేదు అంటున్నారో వాళ్ళందరూ సోనియా ఛానల్లో రాత్రి 10 గంటలకైతే ఓపెన్ చేస్తుంటారు. ఎందుకంటే ఇంతకుముందు నరుటో షిప్పుడన్ అనేది 10కే టెలికాస్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు టైమింగ్ అయితే మారింది గైస్. అది మీరు గుర్తించాలి. 9 to 10 మధ్యలో అయితే నరుటో షిప్పుడన్ తెలుగు డబ్ వస్తుంది, అంటే రాత్రి 9, 10 లోపల అయితే వస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి ఈ టైమింగ్ లోపల అయితే నరుటో షిప్పుడన్ చూడడానికి సోనియా ఛానల్ని అయితే ఓపెన్ చేయండి. ఇక మీకేమన్నా సపరేట్గా క్వశ్చన్లు ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వేరే యానిమే గురించి అయినా సరే కామెంట్ చేయండి, నాకు తెలిస్తే ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఈ వీడియో చూశాక మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికాయని అనుకుంటున్నాను. ఒకవేళ దొరికే ఉంటే కింద కామెంట్ చేసి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యానిమే ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి.